ఏప్రిల్ 27 తర్వాత ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. ఏప్రిల్ 20 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు అయిన తర్వాత మే జూన్ నెలలో నేను పెద్దలు ఈశ్వర్ గారిని ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, అట్లాగే మా సోదరులందరినీ కోరుతా ఉన్నా, ముందుగా ఎస్సీ ఎస్టీలతోనే ప్రారంభం చేద్దాం ఎక్కడో దగ్గర. అట్లాగే ఆ డిక్లరేషన్లు వీళ్ళు ప్రకటించిన రోజు కూడా మనం తప్పకుండా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఏదైతే చేసినారో, వరంగల్లో రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్ హైదరాబాద్లో, విద్యార్థి డిక్లరేషన్ ఇక్కడే, మహిళా డిక్లరేషన్, ఒక్కొక్క వర్గానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ప్రామిస్ల మీద మనం కూడా అంతే పకడ్బందీగా అవసరమైతే అదే స్థలంలో అదే పట్టణంలో బ్రహ్మాండమైన బహిరంగ సభలతో పాటు జాగృతం చేసే విధంగా ఈ 2 ఏళ్ల కార్యాచరణ రూపొందించుకుందాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. వరుస పెట్టి సభలుంటాయి. ఇక కాసుకో కాంగ్రెస్ సర్కార్ గులాబీ దండు యుద్ధంలోకి దిగుతున్నది. ఏప్రిల్ 20 తారీఖున జగిత్యాలలో కేసీఆర్ మీటింగ్ ఉంటది. తర్వాత ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు సభ ఉంటది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ప్రజలకు హామీలు ఇచ్చిందో అక్కడనే వాళ్ళ బట్టలిప్పి బజార్లో కూసుండబెట్టే పని చేయబోతున్నాం. ఓపిక వట్టే కాడికి పట్టినాం. ఉత్త ఉంటే ఊరందరినీ చంపిండట వెనకటెవడు. హాగు అట్లా మనం సభలు సమావేశాలు పెట్టకుంటే రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాన్నే చెప్పి చెవులు వాయగొడతాడు. కాబట్టి అందరు తయారుగా ఉండాలి. 2 ఏళ్లు విశ్రాంతి లేకుండా కష్టపడాలి. తెలంగాణ ప్రజలకు మనం తప్ప ఇంకోవాళ్ళు దిక్కు దశ లేరు అన్నట్టు పనిచేయాలి. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం తెచ్చుకున్నదే కాదు, తెచ్చుకున్న తెలంగాణను తెల్లగా చేసుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ చేతులకు పోయి గోసపడుతున్నది. కాబట్టి కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఇప్పి చెప్పాలి. రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ అని చెప్పిండ్రు. వాటన్నిటిని పటాపంచలు చేయాలి. పెసరు షేడ్ల బొడగొట్టుకొని పప్పు అటకల ఎంకులాడుకోవద్దు. కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ సభ పెట్టి ఏ డిక్లరేషన్ చెప్పిండ్రో అక్కడనే మనం సభలు పెట్టి అవి డిక్లరేషన్లు కాదు డీలా వాడేసే కార్యాలని చెప్పుదాం అన్నట్టు అంబేద్కర్ జయంతి సభలో మాట్లాడుకుంటా పార్టీ చేయబోయే కార్యాలు ముచ్చటే చెప్పిండు. కోపు చూస్తుంటే రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి. ఇట్లా విజిల్ ఊదుడే ఆలస్యం ఫస్ట్ ఉరకాలి అన్నట్టు హుషారుగున్నారు బీఆర్ఎస్ పార్టీలు. చూడాలి మరి సభలు ఎట్లా జరుగుతాయి, బీఆర్ఎస్ పార్టీ ఏ తిరుగు హుషారైతుంది అనేది.